సంధ్య, మీ నాన్నగారు వచ్చారు. నాకు ఆ దేవుడు కళ్ళిచ్చాడు. కోల్డ్ వారా? సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరమణకి ఛాన్సే లేదా? ఎలా ఉంటుందమ్మా? గుండెని కలుక్కుమనేలా చేసిన వాడిని నేను, అనరాని మాటలు అన్నవాడిని నేను, కంటతడి పెట్టించిన వాడిని నేను. ఛాయా, ఇది ఆఫీస్. పర్సనల్ విషయాలు మాట్లాడడానికి ఇది టైం కాదు అని చెప్పు. లంచ్ టైం అని తెలిసే వచ్చాను అని చెప్పమ్మా. ఇంటికే రావద్దన్న వాళ్ళకి ఆఫీస్కొచ్చి కలిసేంత పనేంటో అని అడగవే. ఇవాళ వాళ్ళమ్మ తనకిష్టమని గుత్తొంకాయ కూర, పొట్లకాయ పెరుగు పచ్చడి చేసిందమ్మా. అది ఇచ్చి రమ్మంటే వచ్చాను. చెప్పమ్మా. మా టిఫిన్లు మాకు ఉన్నాయి. ఇక్కడెవరు గుత్తొంకాయ కూరకి, పొట్లకాయ పెరుగు పచ్చడికి మొహం వాచలేరు అని చెప్పవే. అంకుల్, ఉర్దూలో ఒక సామెత ఉంది తెలుసా మీకు? దానే దానే పే లీకే హే కానే వాలే కా నామ్ అని. అంటే ప్రతి గింజ మీద రాసి పెట్టుంటుంది తినేవాడు పేరు అని. అంటే ఈ గుత్తొంకాయ మీద, పొట్లకాయ మీద నా పేరు రాసి పెట్టుంది. హౌ లక్కీ ఐ యామ్. ఛాయా, యు ఆర్ వెరీ లక్కీ. ఇదేంటే ఇప్పుడే కదా దెబ్బలాడావు? చంపేస్తా. ఇది మా అమ్మ నా కోసం పంపింది. మరి ఇందాకేదో మొహం వాచి లేను అన్నట్టున్నా? నాకు తెలుసమ్మా, మా సంధ్యకి గట్టిగా అలగడం కూడా రాదు. మొత్తం మింగేస్తావా? కొంచెం షేర్ ఏమైనా పెడతావా? సీజ్ ఫైర్ అయ్యాక సెంటర్లో నేనెందుకు? ఇంకా ఏ సెంటర్లోనో మా శ్యామలరావు ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. ఈ ప్రేమని, మమకారాన్ని దూరం చేసుకోలేకే నేను, మీ అమ్మ చివరికి ఓ నిర్ణయానికి వచ్చావమ్మా. ఆనంద్ చెప్పినట్టే ఆ ఇల్లు అమ్మేద్దామమ్మా. అమ్మేసి ఎక్కడుంటారు నాన్న? అల్లుడి పంచిలోనా, అనాథ శరణాలయంలోనా? ఎక్కడైతేనేమ్మా, ఇంత పెద్ద ప్రపంచంలో మా రెండు ప్రాణాలు బ్రతకడానికి ఇంత తిండి చోటు దొరకపోతాయా? ఎక్కడో అక్కడ బతకలేకపోతామా? బ్రతుకుతారు. ప్లాట్ఫామ్ మీదైనా బ్రతుకుతారు. అలాగే బతకండి. కానీ ఇప్పుడు కాదు, నేను చచ్చాక. ఏంటా మాటలు? అవును, నేను అనకూడదు. మీరు మాత్రం అనొచ్చు. ఎన్ని మాటలైనా అనొచ్చు. నేనెవరూ తెలియనట్టు ప్రవర్తించొచ్చు కదా నానా? అమ్మా, అది వద్దు. మీరు ఎందుకలా ప్రవర్తించారో చెప్తే గానీ అర్థం చేసుకోలేనంత పిచ్చిదానేం కాదు నానా. ఇదే మాట చెప్తున్నాను, గుర్తుంచుకోండి. నేను ఈ ముద్ద తినాలి అంటే మీరు ఇల్లు అమ్మడం గురించి మర్చిపోండి. అమ్మా, అసలు బెదిరిస్తే లొంగిపోవడానికి, తీగా మాట్లాడితే పొంగిపోవడానికి, కన్నీళ్లు కరిస్తే కరిగిపోవడానికి ఈ సంధ్య ఇదివరకటి సంధ్య కాదు. మీరు నిశ్చింతగా ఉండండి నాన్నా. ఆ ఇల్లు అమ్మకపోతే ఆనంద్ ఏం చేస్తారో నేను చూస్తాను. అది కాదమ్మా. నో, నేను ఈ ముద్ద తినాలా వద్దా? గోపి, నువ్వు చేసిన పనేం బాలేదురా. నేనేం చేశానే? చెయ్యాల్సిందంతా చేసి ఏం తెలియనట్టు నేనేం చేశానంటావా? రాధా వాళ్ళ ఇంటికి ఎవరితో చెప్పెళ్ళావు? అసలు ఎందుకు వెళ్ళావు? రాధను చూడకుండా ఉండలేకపోయినా. ఈ సంగతి తెలిస్తే మీ అన్నయ్యకి ఎంత కోపం వస్తుందో తెలుసా? తెలుసు. రాధ గురించి నువ్వు, నేను, మనందరం మర్చిపోవాలని అన్నయ్య అనుకుంటున్నాడు. కానీ అనుకున్నంత తేలిక కాదు ఇష్టమైన వాళ్ళని మర్చిపోవడం. గోపి, అవునే, రాదంటే నాకెంత ఇష్టమో నీకు కూడా తెలుసు. అందుకే తిడతారని తెలుసు కూడా. సర్లే, ఇంతకీ రాధ ఎలా ఉంది?
డెఫినెట్గా మనం అందరం అనుకుంటున్నంత హ్యాపీగా మాత్రం లేదు. అవునా? అవునా కాదు, అవును. రాధను చూడకుండా ఉండలేకపోయాను, కానీ అక్కడికి వెళ్ళాక రాధను చూస్తూ కూడా ఉండలేకపోయాను. రాధ ఎలా ఉందో తెలుసా? బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాను అన్నట్టుగా ఉంది. ఐఎమ్ ష్యూర్ షీఈ్ నాట్ హ్యాపీ. షీఈ్ నాట్ హ్యాపీ. కానీ ఏం చేస్తాం గోపి, మంచో చెడో ఎప్పటికైనా రాధ ఆ ఇంట్లో ఉండాల్సిందేగా. జాలి పడ్డా మనం మాత్రం ఏం చేయగలం? నిజంగా ఏం చేయలేమో హారీ. జరుగుతాయో లేదో తెలియని వాటి గురించి ఆశలు పెంచుకుంటే ఆ తర్వాత బాధపడాలి. నిజమే, కానీ ఏ ప్రయత్నమూ చేయకుండా ఏదీ సొంతం కాదుగా. గోపి, మన చేతుల్లో ఏదీ లేనప్పుడు భారమంతా దేవుడి మీద వేయడం తప్ప ఇంకేం చేయగలం? వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీ. ఎన్నాళ్ళు? సరేనండి, అలాగే ఎల్లుండి కల్లా సరుకు మీ గోడౌన్కి చేరుతుంది. సరేనా? నాతో బిజినెస్ అంటే మీకు తెలుసు కదా. 600 మాట ఇచ్చానంటే అంతే. మీరు నిశ్చింతగా ఉండండి. సరేనా? గుడ్ నైట్. మహాలక్ష్మి, నేను ఇలా చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు నా కొడుకుని కనివు, నీకు ఏం కావాలని కొనిస్తాను. నాకేమీ వద్దు, కానీ మీకో సంగతి చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఏమీ అనుకోను. చెప్పు మహాలక్ష్మి, ఏం కావాలి? దేని గురించి? ఆ, రాధ గురించి. రాధ గురించా? అవునండి, ఆ గోపితో రాధ ప్రవర్తన ఏమీ బాగోలేదు. ఆ గోపి ఏమో వయసులో ఉన్న కుర్రాడు, రాధేమో భర్త పోయినా. మహాలక్ష్మి, ఇలా అంటే మీకు కోపం వస్తుందనే ఇన్నాళ్ళు నేను మీకు చెప్పలేదు. దేని గురించి? రాధ గురించి, గోపి గురించి, ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటల గురించి. రాధ గోపి చనువుగా ఉండటం, వాళ్ళిద్దరూ విరగబడి నవ్వటాన్ని పార్వతమ్మ వాళ్ళు చూశారట. ఇదెక్కడ చోద్యమని నన్ను అడిగేసరికి నాకు తల కొట్టేసినంత పనైంది. వాళ్ళు అడిగారనే కాదనుకోండి, రాధ గురించి గోపి పదే పదే రావటం నాకు కూడా అదోలా అనిపిస్తోంది. అదోలా అంటే? రాధ గాని తప్పుగా ఆలోచిస్తుందేమోనని. తప్పు మహాలక్ష్మి, తప్పు. తప్పుగా ఆలోచిస్తుంది రాధ కాదు, నువ్వు. రాధ నా చెల్లెలి మహాలక్ష్మి. అది పసిపిల్లలాంటిది. దాని మనసులో ఏ కల్మషం లేదు, ఉండదు. నవ్వొస్తే నవ్వుతుంది, కోపం వస్తే అలుగుతుంది, సంతోషం వస్తే చిన్నపిల్ల చిందులు వేస్తుంది. పవిత్రమైన గంగానది ఎలాంటిదో నా చెల్లెలు అలాంటిదే. దాని గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయి. అది కాదండి, నిప్పు లేందే పొగ రాదు కదా. వస్తుంది. నిప్పు లేకుండా పొగొస్తుంది, కట్టెలు లేకుండా మంట మండుతుంది. పార్వతమ్మ, అనసూయమ లాంటి చాడీలు చెప్పేవాళ్ళ మాటలు వింటుంది. రేపటి నుంచి వాళ్ళిద్దరిని మన ఇంటి ఛాయలకు కూడా రాని. బాగుంది, ఏదో విన్నది ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నది మీ చెవిన వేద్దాం అనుకున్నానే గాని నాకు మరో ఉద్దేశం ఏమీ లేదు. ఉందని నేను అనలేదు మహాలక్ష్మి, కానీ ఒక్క మాట గుర్తుంచుకో. మనసులో లేనిదేది మాటగా బయటికి రాదు. మాటగా బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా మనసులో ఏదో ఉన్నట్టే. రాధ గురించి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. ఆ భగవంతుడు దానికి సౌభాగ్యాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ తప్పుడు బుద్ధిని మాత్రం ఖచ్చితంగా ఇవ్వలేదు. నీ కడుపులో పెరుగుతున్న పుట్టబోయే మన బిడ్డ పోసినవు ఎంత అమాయకమైనదో, నా చెల్లెలి మనసు కూడా అంతకన్నా పవిత్రమైంది. అమ్మాయి హారిక, హారిక. రండి మావయ్య, ప్రయాణం కులాసాగా జరిగిందా? ఏం ప్రయాణం అమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోయింది. అదేంటి మావయ్య, కొంప తీసి మీ ఊరి నుంచి నడుచుకుంటూ వచ్చారా ఏంటి?
అంతకన్నా భయంకరమమ్మా. చవక కదా అని జనరల్ భోగి ఎక్కితే జనం కుమ్మేశారు. కూర్చోండి మావయ్య, మంచిలు తీసుకొస్తారు. అలాగే. నమస్తే అండి, బాగున్నారా? గోపీగాడి లాంటి వ్యధవాయిని కన్నందుకు ఏం బాగులేను ఆయన. నువ్వే చెప్పవయ్యా. 1,00,00,000 రూపాయల కట్నం, పిల్ల కాస్త చామన ఛాయ, కొంచెం బొంగురు గొంతు, పిల్ల ఓ మోస్తరు బొద్దుగా ఉంటుంది. అంత మాత్రానికే పెళ్లి తప్పించుకోవడానికి వెధవ నాటకాలు ఆడేశారు. అది కాదు మావయ్య. మధ్యలో మాట్లాడక మరి నాకు మండుద్ది. ఎక్కడున్నావు? పెళ్లి చూపులు నాటకం. నాటకాలు ఆడడానికి ఇంకెక్కడ స్టేజ్ దొరకలేదా వాడికి? వాడు వేసిన వ్యధ వేషాలకి కత్తులు తీస్తారేమోనని భయపడి ఠక్కున మాయమైపోయాం. లేకపోతే అంతే సంగతులు. ఒకవేళ ఆ పిల్ల గోపికి నచ్చలేదేమో. మాట్లాడక మరి. నచ్చకపోవటానికి ఏం తక్కువ నా పిల్లకి? గోపి చెప్పాడులేండి, అన్నీ ఎక్కువేనట్టుగా. ఓహో, అంటే ఆ పిల్ల గురించి వాడంతా మీకు చెప్పేశాడన్నమాట. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, అసలు గోపి గాడి బుర్రలో ఏముంది, వాడికి ఎలాంటి పిల్ల కావాలి, నువ్వోసారి వాడితో మాట్లాడి తెలుసుకుని నా చెవిని వేస్తావని. ఏంటి? సరే మావయ్య. సరే అంటే కాదు, వేధవని వేధవ దిక్కుమల్ల లవ్వు సినిమాలు చూసి కొవ్వెక్కి చెడిపోతున్నాడు. అసలు వీణ్ణి కాదు, అలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని అనాలి. కుర్రాళ్ళు చెడిపోయారంటే చెడిపోరు. అసలు నేను మీ అత్త లవ్ చేసుకున్నా, పెళ్లి చేసుకుంది, శుభ్రంగా ఉండటం లేదు. మీరు పెద్దవాళ్ళు కుదిరిచిన సంబంధమేగా చేసుకున్నారు, పైగా కాపురం చేసుకోవటం లేదు. మరి గోపి గారికి అమ్మాయి రోగం? మాట్లాడరే, అలా సైలెంట్ గా ఉంటే నాకు మండుద్దు. మరి అది వాడికి ఎలాంటి పిల్ల కావాలో మాకెలా తెలుస్తుంది అంటావు? అది తెలుసుకోమని చెప్పేది. అయ్యగారు ప్రేమాదోమ అంటూ ఎవతనైనా పట్టుకున్నాడా? ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఆ పిల్లెవరు, దాని బాబెవరు, వాళ్ళ అమ్మెవరు, వాళ్ళ కులం ఏంటి, గోత్రం ఏంటి, అసలు వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎంత, కట్నం ఎంత ఇస్తారు, లకారాలతోనే సరా 1,00,00,000 దాకా రాగలరా, పెళ్లి ఘనంగా చెయ్యగలరా, లాంఛనాలు అవి ఇవ్వగలరా, విడిది నుంచి మనుగుడు పూల దాకా మనీ కోసం తడుముకోకుండా ఖర్చు పెట్టగలరా, కట్నంలో డబ్బుగా ఎంత ఇస్తారు, స్థిరాస్తిగా ఎంత ఇస్తారు, అనుకున్న రోజు అడ్వాన్స్ ఎంత ఇస్తారు, పుస్తు కట్టే నాటికి పూర్తిగా ఇవ్వగలరా లేదా, ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు. అర్థమైందా? ఇలా నోరెత్తకుండా తలుపుతేనే నాకు మండుద్దు. మరి హారిక అన్ని విషయాలు కనుక్కుంటుందిలేండి. ఆ మాట నువ్వు కాదు, హారిక చెప్పాలి. కనుక్కుంటాను మావయ్య. అది ఆ మాట అన్నావు. ఇప్పుడు నాకేమంటా లేదు. ఈ పెళ్లి సంబంధాన్ని చెడగొడితే చెడగొట్టాడు, ఇంతకు మించిన సంబంధాన్ని తెచ్చాడే అనుకో, నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరుంటారు? ఏంటి? అవును. అవునవును. అక్కడే నాకు మండుద్ది. నువ్వు అవును అంటే మీ ఆయన అవునవును అంటాడేంటి? ఆలు మగలంటే ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలి. ఇంతకీ మావాడికి ఎవరికి నచ్చిందో? రాధా, కాఫీ. రాధా, ఏంటి పిలిచినా పలకడం లేదు? రాధా, రాధా. ఓసిని, ఏం ముద్దు నిద్రపోతున్నావే? లేచి కాఫీ కలుపు. పడుకోని వదినా, బద్ధకంగా ఉంది. ఏమండి, వింటున్నారా? ఏంటి, ఏమైంది? ఏమైందా? బారెడు పొద్దెక్కినా తమ చెల్లెలు ఎలా దర్జాగా పడుకుందో చూడండి. రాధా, అమ్మా రాధా, లే. అబ్బా, కాసేపు పడుకోని అన్నయ్య. ఏమైందే? ఇంటికి పెద్దమ్మ వర్లా ఎప్పుడు చూసినా మత్తుగా నిద్రపోతున్నావు. కడుపుతో ఉన్న నేనే నిక్షేపంగా లేచి తిరుగుతుంటే నీకేం రోగమే? మహాలక్ష్మి, అమ్మా రాధా, లే. అమ్మా, ఇంట్లో పనంతా మీ వదిన ఒక్కతే అలా చేసుకుంటుంది, లే.
లేచి నీ చేత కాస్త కాఫీ పెట్టు. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? ఒళ్ళు వేడిగా లేదే? ఆ, జ్వరం ఉంటేనేగా ఒళ్ళు వేడిగా ఉండటానికి. అన్నయ్య జ్వరం లేదు కానీ ఎందుకో నీరసంగా ఉంది. ఏంటమ్మా, నువ్వు ఈ మధ్య హుషారుగా ఉండటం లేదు. నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. మార్పా మట్టి గడ్డల? అందరికీ అన్ని రోగాలు, అడ్డడి గిన్నెకి ఏ రోగం లేనట్టు పనే కొట్టడానికి ఇదో కొత్త నాటకం కాబోలు. మహాలక్ష్మి, నా చెల్లెలు ఏనాడు పనెగ్గొట్టే రకం కాదు. పాపం నీరసంగా ఉందంటుందిగా. ఏమ్మా, పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఓసారి బ్లడ్ టెస్ట్ పూర్తిగా చేపిస్తే. అబ్బా వద్దన్నయ్య. ఏమీ లేకపోతే త్వరగా లేచి కాఫీ నా మొహాన కొడితే సంతోషిస్తాను. ఇదిగో 5 నిమిషాలు పెట్టిస్తాను వదినా. సాగితే రోగవంత భోగం లేదని నాటకాలు ఆడుతోంది, నాటకాలు. ఏంటమ్మా, నువ్వు ఈ మధ్య హుషారుగా ఉండటం లేదు. నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఇంకా ఎన్నాళ్ళని ఈ రహస్యాన్ని దాచిపెట్టగలను? ఎవరికి చెప్పుకోను, ఏమని చెప్పుకోను. రాధా, అయిపోయింది వదినా, వస్తున్నా. కడుపుతో ఉన్నవాళ్లు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలట. వీలైతే మెడిటేషన్ కూడా చెయ్యాలట. లేడీ డాక్టర్ చెప్పింది. అన్నయ్య, ఇదంతా వద్దుగా నువ్వు మాట్లాడుతాను చెప్పు. రాధని పెళ్లి చేసుకోవడం మా నాన్నకన్నా నీకే ఇష్టం లేనట్టుగా ఉంది.